మనం అనుకుంటున్నాం నేను మహాశ్రీమంతుణ్ణి అని. ఈ ఐశ్వర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆ భగవంతుడి కృప వల్ల వచ్చింది అని ఒక్కసారి అనుకో. భగవంతుడి కృప లేనిది నువ్వు ఏం చేయగలుగుతావు? ఇది నా సామర్థ్యం వల్ల వచ్చింది అనుకుంటున్నావు. భగవంతుడి కృప లేనిది నీ సామర్థ్యం దేనికి పనికిరాదు. కాబట్టి మన సామర్థ్యం వల్ల మనం ఏమీ సంపాదించలేం. భగవంతుడి కృప ఒకటి ఉంటే మాత్రమే మనం ఏమన్నా సంపాదించగలుగుతాం. కాబట్టి ఇవాళ మనకు ఈ ఐశ్వర్యం వచ్చింది భగవంతుడి కృప వల్ల వచ్చింది. దీన్ని సద్వినియోగం చెయ్యాలి. తప్పు పనులకు ఈ ఐశ్వర్యాన్ని నేను వినియోగించకూడదు. శాస్త్రం చెప్పింది, శాస్త్రం అంటే వేదం, ఎవడైతే తన యొక్క ఐశ్వర్యాన్ని భగవంతుడి సేవకు వినియోగించడో, సమాజ సేవకు వినియోగించడో, కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో వాడు పాపి అన్నది శాస్త్రం.